గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్కారుణికం మహాగుణనిధిం పూర్ణప్రభావాసురం నిర్ద్వంద్వం నిరపేక్షకామమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తకర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజేహ్యమనిశం శ్రీసిద్ధసంతోషనం. వేదశాస్త్రవిధిఖ్యాతం పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్యగురుం భజే. శ్రీరాజయోగి ప్రియశిష్యం అమలానందదీక్షితం పండరీనాథయోగేంద్రం సద్గురో తే నమో నమః. అస్మద్గురుసమారంభాం కృష్ణసాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతాం వందే గురుపరంపరాం. పరంపరా గురువులకు వందనములు. శ్రీమద్భాగవత కృష్ణదేశిక నిజగురు సద్గురవే నమః. శ్రీ రాజాదిరాజ మహారాజ చంద్రులు శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్రుల వారిచే విరచితమైన ప్రబోధ చూడమని అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థములలో 4వ కంధార్థాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాము. మద్గురువర్యులు శ్రీ అమలానంద పాటల పండర్నాథ్ గారి కరుణా కటాక్ష వీక్షణములచే వారి యొక్క దివ్యామృతమును గ్రోలి శ్రీవారి యొక్క దివ్య పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ఈ యొక్క 4వ కంధార్థాన్ని మనము విచారించుకుంటూ గురువుగారిచే విన్నటువంటి ప్రబోధను మనము మననము చేసుకుంటున్నాము అని తెలియజేస్తూ ఈ 4వ కంధార్థాన్ని గురించి మనము ఇప్పుడు విచారించి మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు 4వ కంధార్థములు అంటే, వరులరులు నేను నేనని యొరులను తన నిన్నడెరుగకున్న భయలులో అరుదెంచి తనను తాగని పరులను గని లెస్స నేను పరులానే అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతామూతానెందో నిలువకుండుటాకునై విరసిస్త్వీది నెరుక వినెనా నిలువధు నేను పరులాని అనుచు ఎరుగే ఎరుకే బయలుండగనుచు అని అంటున్నాడు. వరులరులు అంటే, వరులు అంటే పరులు అని, నీ వాళ్ళు అని, నా వాళ్ళు అని అనేటువంటిది ఏది ఇక్కడ అంటే, ఆ వరులు నేను అనేటువంటిది నేనే కదా. వరులని పరులని నీ వాళ్ళని నా వాళ్ళని అంటున్నాను అని అంటే, అది నాలో ఆ భేద బుద్ధి ఉండడం చేతనే నీ వాళ్ళు నా వాళ్ళు పరాయి వాళ్ళు అని అంటున్నాను. అయితే మరి ఈ భేద బుద్ధి ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఈ యొక్క సమబుద్ధి అనేది ఏర్పడుతుంది. మరి భేద బుద్ధి ఎలా పోతుంది అంటే, ఈ భేద బుద్ధి పోయినప్పుడే ఆ సమబుద్ధి అనేది కుదురుతుంది కదా. మరి ఎలా పోతుంది అంటే, అది గురుముఖత నీ సస్వరూపము నీవు తెలుసుకున్నప్పుడే. అంటే మనలోనున్నటువంటి ఈ జ్ఞానేంద్రియముల ద్వారా విషయ పంచకమును తెలుసుకొని కర్మేంద్రియముల ద్వారా కర్మ ఆచరిస్తున్నాడు కదా. మరున్నప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి చైతన్యమే ఈ జగత్తును అద్దులో నుంచి పిపిలికాది బ్రహ్మ పర్యంతము ఆటాడిస్తుంది కదా. అంటే ఆ చైతన్యమే ప్రజ్ఞానం బ్రహ్మ అని శృతివాక్యము ఋగ్వేదమునందు విధివాక్యముగా చెప్పబడింది కదా. అంటే ప్రజ్ఞతో కూడుకున్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానమే ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే ఆ జ్ఞానమే ప్రజ్ఞానం అనేటువంటిదే అది బ్రహ్మము అని
ఆ యొక్క శృతి వాక్యము విధి వాక్యము మనకు తెలియజేస్తుంది కదా. అన్నప్పుడు ఆ నేను బ్రహ్మము కానీ అన్యము కాదు అనేటువంటి యొక్క భావం మనకు ఏర్పడుతుంది కదా. అన్నప్పుడు ఆ బ్రహ్మము తనకు తానుగా సృష్టికి పూర్వముగా ఉన్నప్పుడు దానికి ఏమన్నారు పెద్దలు అంటే, తెలియజేయుట తెలుసుకొనుట లేక సప్రకాశమానమై ప్రకాశించున్నది ఏదో అదే బ్రహ్మము అని చెప్పినారు కదా. మరి అటు తనకు తానుగా అది స్వప్రకాశమనై స్వప్రకాశమానమై ప్రకాశించినటువంటి ఆ యొక్క బ్రహ్మము మరి దానికి తెలుసుకున్నట కానీ తెలియజేయట కానీ లేక ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉన్నదో మరి ఆ స్థితికి దానికి పురుషోత్తముడని మనకు పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కదా. మరి అలాంటి బ్రహ్మము ఏదైతే ఉన్నదో మరి ఆ స్థితి నుండి ఎప్పుడైతే అది మార్పు చెందడం జరిగిందో దానినే మనకి ఇక్కడ మరి బ్రహ్మణోర వ్యక్త అని అన్నారు. అంటే దానికి ఎప్పుడైతే తనలో మార్పు ఎప్పుడైతే జరిగిందో అది కిందికి దిగజారడం జరిగింది. ఆ దిగజారినటువంటి స్థితికే అవ్యక్తము అని అన్నారు. కాబట్టి మరి ఆ అవ్యక్త స్థితి అందు మరి ఆ అవ్యక్త స్థితి అందే ఆ ఈశ్వరుడు అనేటువంటి ఆత్మ పరిణామం చెందినాడని చెప్పుకున్నాం కదా. మరి అలాంటి ఈశ్వరుడు అనేటువంటి ఆ ఆత్మ యందే మరి ఇక్కడ పురుష ప్రకృతులు అనేటువంటివి ఇవి ద్వంద్వరూపముగా ఏర్పడినవి. కాబట్టి ఆ ద్వంద్వరూపముగా ఏర్పడినటువంటి ఆ పురుష ప్రకృతుల నుండే అందుకొరకు దాన్ని త్రిగుణమాయ, త్రిగుణ సౌమ్యము, త్రిగుణ సంకల్పిని మరి అన్నారు కదా. మరి దానిని అని అన్నప్పుడు అది త్రిగుణ మాయ, త్రిగుణ సౌమ్యమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ త్రిగుణ మాయ అనేటువంటిది దానికి ప్రథమ ఆవరణమే. మరి ఆ ప్రథమావరణం అనేటువంటిదే ఆ ఈశ్వర సృష్టి జరిగింది. కాబట్టి ఈ ప్రథమావరణం అనేటువంటిదే ఆ శుద్ధమాయ అనేటువంటి ఆ ఈశ్వర స్థితి నుండి ఏం జరిగింది మరి ఇక్కడ అంటే, అది శుద్ధమాయ అనేటువంటి దాని నుండి ఏం జరిగింది మరి అంటే ఈశ్వర సృష్టి జరిగింది. ఆ ఈశ్వర సృష్టి అంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, అంబీజము, యంబీజము, రంభీజము, అంబీజము, లంభీజము, పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, అట్లా మరి శుద్ధ తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర, మరి ఆ విధంగానే మరి ఇక్కడ మరి శబ్దము అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానికి సునీల వర్ణము, మరి అచిత వర్ణము, ధూమ్ర వర్ణము, తెలుపు వర్ణము, ఎరుపు వర్ణం అనేటువంటి వర్ణాత్మకమైనటువంటి సృష్టి ఆ దేవతా సృష్టి జరిగింది కదా. మరి ప్రథమ ఆవరణము ఈశ్వర సృష్టి జరిగింది. మరి ద్వితీయ ఆవరణం ఏదైతే ఉన్నదో ఆవరణం యందు భూత సృష్టి అనేటువంటివి పంచభూతములు ఆవిర్భవించినవి కదా, సృష్టి జరిగింది కదా. మరి ఆ యొక్క శుద్ధమాయ, ఈ యొక్క తమో యొక్క మలినమాయ అనేటువంటివి రెండు మిశ్రమమై ఈ జీవ సృష్టి అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాము కదా. మరి ఆ విధంగానే ఈ యొక్క ఆ శుద్ధమైనటువంటి మాయ నుండే, ఆ పరమాత్మ నుండే, ఆ బ్రహ్మము నుండే ఈ ద్వంద్వరూపమైనటువంటి జీవేశ్వర జగత్ సృష్టి జరిగిందని చెప్పి మనము చెప్పుకున్నాము. కాబట్టి అందుకొరకే మనకు మరి మన వెంకన్నగౌడయ్య గారు కూడా ఒక పాటలో చెప్పడం జరిగింది దానినే. ఏమని అని అంటే, అధియంకురమే ఓంకారమయ్య కీలముగా వెలసియున్నది చూడారోరీ, అకరావు కరమకరంబేకమై శ్రీకారమదే చూడారోరీ, పరమాత్మ తానే ప్రథమావరణమును చెంది పురుష ప్రకృతుల ఏరోరీ, జీవా ఈశ్వర జగము యుగములన్నీయు దాని సృజన రూపము చూడారోరీ అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ మనకు ఆ యొక్క ఆ పరమాత్మ యందే మరి ఇక్కడ ద్వంద్వరూపమైనటువంటి మరి ఎప్పుడైతే ద్వంద్వరూపమైనటువంటి ఈ యొక్క పురుష ప్రకృతులు అనేటువంటివి ఆవిర్భవమైందో దాని నుండే ఈ జీవేశ్వర జగత్ అనేటువంటిది పరిణామము చెందడము జరిగింది. మరి ఎప్పుడైతే పరిణామం చెందడం జరిగిందో
మరి ఆ పరిమాణం చెందడం జరిగినటువంటిది దాని యందు మరి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, మరి ఆ ఆత్మకు ఏమని చెప్తున్నారు ఇక్కడ అంటే, స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనిది ఆత్మ. ఆ బ్రహ్మమునకు కూడా అదే చెప్పినారు. ఎందుకంటే స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది ఆత్మ, స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది బ్రహ్మము అని చెప్పి మనకు శృతులు చెప్పినారు కదా. మరి అన్నప్పుడు మరి దానికి మనకు భద్రాద్రి రామచతకంలో ఏమంటున్నారంటే, మరి స్వజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది బ్రహ్మము అన్నప్పుడు మరి దాని నుండి మరి ఇవన్నీ ఎలా కలిగినవి అని అన్నప్పుడు మనకు ఒక పద్యం చెప్పినారు కదా భద్రాద్రి రామచతకంలో నరసింహదాసు గారు ఏమంటున్నారంటే, వసుధాజలం అగ్నివాయువాకాశంబులి విపంచభూతములు వీటియందు రక్త శుభ్ర అచిత ధూమ్ర సునీలములు గంధరస రూప స్పర్శ శబ్దంబులును క్రియ ఇచ్చ జ్ఞాన ఆది పరాశక్తులుండు లవరయ అలుండు అజ విష్ణుర్ద్రుడీశ్వర సదాశివులు నుండిటికి స్థిరముగాను వర్ణగుణ శక్తి బీజ దేవతలు నుండు నీకు నే గుణములు లేవు నిర్మలుడవు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా. అంటే ఈ యొక్క పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీకి ఈ వర్ణములు గుణములు, వర్ణములు అంటే సునీల వర్ణము, ధూమ్రవర్ణము, అచిత వర్ణము, మరి తెలుపు వర్ణము, ఎరుపు వర్ణం అనేటువంటివి మరి తన్మాత్రలు అంటే శబ్ద తన్మాత్ర, స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, గంధ తన్మాత్ర. శక్తులు అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. బీజములంటే అంబీజము, ఎంబీజము, రంబీజము, వంబీజము, లంబీజము. దేవతలంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ అనేటువంటి వారు ఈ పంచభూతములకు ఉన్నారు. కానీ మరి నీకు ఆత్మకు ఏ గుణములు లేవు అని చెప్తున్నాడు కదా. మరి చెప్పినప్పుడు మరి ఈ ఆత్మలో ఉంటేనే మరి ఆకాశం యందు శబ్దం అనేటువంటి గుణం ఒకటి ఉంది. మరి వాయువునకు శబ్దస్పర్శం అనేటువంటి 2 గుణములు ఉన్నవి. మరి అగ్నికి శబ్దస్పర్శ రూపం అనేటువంటి 3 గుణములు ఉన్నవి. జలమునకు శబ్దస్పర్శ రూప రసములు అనేటువంటివి 4 గుణములు ఉన్నవి. పృథ్వీకి శబ్దస్పర్శ రూప రస గంధములు అనేటువంటివి 5 గుణములు ఉన్నాయి అన్నప్పుడు మరి ఇవన్నీ దేని నుండి వచ్చినవి? ఆత్మన ఆకాశం భూత, ఆత్మ నుండి ఆకాశం ఉదయించి అన్నప్పుడు ఆత్మ నుండి వచ్చినటువంటి ఆకాశం యందు శబ్దం ఎప్పుడైతే ఉందో మరి ఆత్మ యందు లేవా అంటే అది నిరాకార స్వరూపములో ఉన్నప్పుడు సాకార రూపమైనటువంటి ఈ పంచభూతముల యందు శబ్దస్పర్శ రూప రసగంధములు అనేటువంటివి కనబడినవి. కానీ అది ఆత్మలో ఎట్లా ఉన్నవి అంటే అవి నిరాకార రూపములో ఉన్నవి. అంటే మనము చూసుకున్నట్లయితే ఈ శరీరంతో మనం వచ్చినామా అంటే రాలేదు. అంటే ఎట్లా వచ్చినాం మరి మనము అని అంటే ఈ యొక్క అన్నము సప్తధాతువులుగా మారి అది శుక్లముగా మారి ఆ శుక్లము తండ్రి యందు 41 రోజులకు అది శుక్లముగా రితస్సుగా మారి అది తండ్రి గర్భము యందు మొదలు శుక్ల బిందువుగా ఉన్నది. ఆ శుక్ల బిందువుగా ఉన్నటువంటిది ఎప్పుడైతే తల్లి గర్భంలో తన మావి అనేటువంటి ఆవరణలో అది పడినప్పుడు ఆ ఆవరణములో ఇది ముద్దగా నెలకు 2 నెలలకు 3 నెలలకు ముద్దగా మార్పు చెంది మరి మెల్లమెల్లగా అది సంతరించుకొని అదొక వర్ణ రూపముగా ఆవరించుకొని ఆ వర్ణ రూపంలో ఉన్నటువంటి ఆ మావి లోపట గోళ్ళు, వెంట్రుకలు, మరి తల, మరి కాళ్ళు, చేతులు, మొండెము ఇవన్నీ సంతరించుకొని ఆ ఆవరణము అందు ఆ మావి అందు అది మరి ఒక శిశు రూపముగా పరిణామం చెంది అది బహిర్గతమై ఈ యొక్క భూమి మీదకి వచ్చింది కదా. మరి అన్నప్పుడు ఈ భూమి మీదకి వచ్చి ఇది క్రమక్రమేణా ఇది పరిణామం చెంది ఇప్పుడు మరి నా భార్య, నా ఇల్లు నాది, నా వాళ్ళు, నా కొడుకులు, నా సంసారము, నా సంపద నాది నీది అని అంటుంది కదా. ఇదంతా ఏదంటుంది ఇక్కడ అంటే నేనే అంటున్నాను కదా అన్నప్పుడు ఈ నేను మరి నా యొక్క మొదటి పరిణామం ఎట్లా ఉంది అని అంటే అది బిందు స్వరూపంలో ఉన్నప్పుడు ఆ ఆత్మస్వరూపంలో పరమాత్మ స్వరూపంలో ఉన్నప్పుడు మరి అది నిరాకార స్వరూపంలో నేను ఉన్నాను. మరి ఎప్పుడైతే సాకార రూపమైనటువంటిది ఈ పంచభూతములుగా మార్పు చెంది పంచభూతాంశములైనటువంటి ఈ శరీరం యందు ఎప్పుడైతే నేను వచ్చినానో అప్పుడు నేను ఈ శరీరంలో ఉండి నాది నీది వరులు నేనని వరులను తన నిన్నడుగుకున్న బయలులో నరుదెంచి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ నేను మరి ఎక్కడి నుంచి వచ్చినాను అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే మరి ఆ యొక్క ఎరుగకున్న తన
ఒరులరులు నేను నేనని ఎరులను తననెన్నడెరుగకున్న బయలులో అరుదించి, ఆ బయలులో అరుదించి ప్రకటమయ్యి, అంటే ఆ స్వతసిద్ధమైనటువంటి ఆ పరిపూర్ణమునందు నేను ప్రకటమయ్యి అరుదించి, తనను తాగని పరులను గను లెస్స నేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే. అంటే తనను తాగని అంటే ఈ యొక్క తనను తాగని అంటే ఈ జగత్తులో ఉండేటువంటి ఈ జగత్తునంతా, ఈ జగత్తులో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి తనను నేను ఏదైతే ఉన్నదో ఆ నేను గుర్తు అనేటువంటిది, ఆ గుర్తు యొక్క ఉత్పత్తి స్థితి నాశనము, మరి పరులను కానీ ఆ ఒక నాశన స్థితిని, అంటే దాని యొక్క ఉత్పత్తి స్థితి నాశనం అనేటువంటి యొక్క స్థితిని ఎప్పుడైతే నేను తెలుసుకుంటున్నానో, మరి ఆ పరులను కానీ పని లెస్స అంటే తనకు ఇతరముగా తోచుచున్నది కదా, మరి అదంతా స్పష్టంగా నేను పరలాని అనుచు ఎరిగే ఎరుకే. ఆ నేను అది పరమాత్మ స్వరూపము మీరుగా గుర్తించి, ఆ ఉన్న గుర్తు బయలుండగనుచు, ఆ ఏదైతే ఉన్నదో ఆ ఎరుక, మరి సర్వమును ఇప్పుడు తెలుసుకునేటువంటిది సర్వం కల్విదం బ్రహ్మ, ఏదేది నేను చూస్తున్నానో అదంతా బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు అది సమదృష్టి, అంటే భేద దృష్టి అనేటువంటిది పోయి సమదృష్టి అనేటువంటిది వచ్చింది. కాబట్టి అది గురుముఖత ఎప్పుడైతే నేను మనం తెలుసుకుంటున్నామో, మన సస్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో, ఆ పరమాత్మనే అది ద్వంద్వరూపముగా పరిణామం చెంది ఈ జీవేశ్వర జగత్తుగా పరిణామం చెంది, మరి ఆ పరిణామంలో అనుస్వరూపం ఏదైతే ఉన్నది మరి అంటే ఆ బ్రహ్మమే మన తనలో అనుస్వరూపము స్వరూపముగా ప్రయాణం చేసి అది తనలో ఉన్నటువంటి పరమాత్మనే ఆ నేను. కాబట్టి ఆ నేను అనేటువంటి ఈ ఎరుక ఎప్పుడైతే మరి దానిని పరులను గని లెస్స నేను పరులాని అనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు, ఆ బయలును ఉండగనుచు అంటే అది ఉన్నది ఉన్నట్లుగా ఎప్పుడైతే గురుముఖత నీవు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమును ఆ గురువాక్యము చేత దృఢపరుచుకున్నప్పుడు మరి ఎట్లా ఉంటుంది అంటే నిరతాము తానెందు నిలువకొండుటకునై, అంటే దానికి సర్వకాల సర్వావస్థలయందు ఏ స్థానమందు కూడా తనకు మూలము కానీ స్థానము కానీ లేదు అని, తనకు ఉనికి కానీ ఆ యొక్క పరిపూర్ణ పరభయందు సర్వకాల సర్వావస్థలయందు దాని యందు స్థానము కానీ మరి ప్రవేశించుటకు చోటు కానీ తనకు మూలము కానీ లేదని, ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని ఎప్పుడైతే నీవు గురువాక్యము ద్వారా దృఢపరుచుకుంటున్నావో, కాబట్టి అలాంటి దృఢపరుచుకున్నప్పుడు విరసిస్తి దీన్ని ఎరుక విననా నిలువదు అంటున్నాడు. అందువరకు స్పష్టముగా ఈ కందార్థము ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి ఈ పైన పేర్కొన్నటువంటి ఏ భావమైతే దీన్ని ఎరుక విననా, ఆ పరిపూర్ణ పరభయలను అది ఆ గురు కరుణచే కృపచే వినన, ఆ పైన పేర్కొన్నటువంటి ఈ భావం ఏదైతే జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైనటువంటి ఈ గుర్తు దృఢపరుచుకున్న వెంటనే తన ఉనికి లేనే లేదని సర్వభ్రాంతి రహిత స్థితిని చెందుచున్నది. కాబట్టి నేను పరులాని అనుచు ఎరిగే ఈ ఎరుక ఉంటుందా అంటే అది నిలువదు అని ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా స్పష్టంగా మనకు గురువుగారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ గ్రంథమునందు అందుకొరకు విరసిస్తే దీన్ని ఎరుక విననా నిలవదు నేను. కాబట్టి ఈ గ్రంథమునందు జన్మ కర్మలకు అత్యంత మూల కారణమైన అధిష్టాన బ్రహ్మము యొక్క ఉనికి మూలము గురించి సిద్ధాంతపరమైన వివరణ చెప్పబడుచున్నది. కాబట్టి స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మమునందు నేను నీవు అను ద్వంద్వ పద్ధతి గల, అనగా పిండ బ్రహ్మాండములుగా పరిణమించి వ్యష్టి సమిష్టి రూపముగా వ్యవహరించుచున్న నేను అనే గుర్తెరిగే శరీరమునకు మూలము గాని స్థానము గాని లేదని దృఢపరచుకొని సర్వభ్రాంతిరహిత స్థితి గుర్తు రహితము ద్వారా ఆరూఢపరచుకొనుటకు ఈ గ్రంథము రచింపబడినది. కాబట్టి ఇట్టి వివరణ ఇది గురుముఖత విన్నవారు ఈ అంశాలను దృఢపరచుకొని నేను నీవు అను గుర్తు విడిచి అహం పదార్థరహితముగా జీవించు విధానము ఈ గ్రంథ ఫలముగా చెప్పబడుచున్నది. మనకు దీన్ని అందించినటువంటి మహానుభావుడు రాజాది రాజచంద్ర మహాచంద్రులు శ్రీమద్ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మనకు విపులంగా ఈ యొక్క కందార్థము యందు వివరించి మనకు ఆ వివరించినటువంటి ఆ వివరణ ఏదైతే ఉన్నదో మరి శ్రీ అమలానందుల వారి కృపచే కనుగొన్నటువంటి దానిని మీ ముందు నేను విచారించి నేనే మననం చేసుకుంటున్నాను. కాబట్టి మా మననం చేసుకొని నేనే
ఆ లేకపోయేటందుకు, ఆ స్థితిని కుదిరేటందుకు ఆ గురు కరుణ కటాక్షము కొరకే మనము మననం చేసుకుంటున్నామని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.